చంద్రబాబు నాయుడు గారి సర్కార్ పరిశ్రమల పేరిట చాలా చాలా కొత్త కంపెనీలకి భూమిని చాలా చాలా నామమాత్రపు ధరకు ధారాదత్తం చేస్తూ వాళ్ళకు భయంకరమైనటువంటి రాయితీలు కల్పించుకుంటూ ఏమన్నంటే కంపెనీలు వస్తే డెవలప్మెంట్ జరుగుతుంది అంటారు. ఆ కంపెనీలు ఏమో నిన్న మొన్న రిజిస్టర్ చేసినవి కొత్త కొత్త కంపెనీలు. అండ్ వాళ్ళకు భూములు ఇచ్చేసి అవన్నీ చేసిన తర్వాత వాళ్ళు ఎప్పటికో అవి 10-20 ఏళ్ళు అయిన తర్వాత కూడా దానికి ఏమో అతిగతి ఉండదు. ఆ భూముల పేరుతో ఏమో వాళ్ళు ఎక్కువ మంది వాణిజ్య అవసరాలు తీర్చుకుంటూ ఉంటారు. 90% కేసులో జరిగేది ఇదే చాలాసార్లు. అండ్ మొన్న ఊరు పేరు లేని కంపెనీలకు విచ్చలవిడిగా భూములు కేటాయిస్తున్నారు అన్న విమర్శలు వచ్చిన ప్రభుత్వం ఏమో అవును బరాబర్ ఇస్తాము, ఇస్తేనే కదా డెవలప్మెంట్ జరిగేది అని చెప్పి అంటూ ఉన్నారు. తాజాగా సాక్షిలో ఫ్రంట్ పేజీలో కథనం కనిపించింది. ఎన్పిఎస్పిఎల్కి నజరానా పెట్టుబడిలో 75% ప్రోత్సాహకాల రూపంలో తిరిగి వెనక్కి అట. ఇది చూడగానే ఆశ్చర్యం అనిపించింది. ఏడాది క్రితం అట, సంవత్సరం క్రితం కోల్కతాలో ఏర్పాటైన ఎన్పిఎస్పిఎల్ కెమికల్స్ కంపెనీ అట. సంవత్సరం క్రితం కోల్కతాలో ఏర్పాటైందట. ఆ కంపెనీకి పెట్టుబడిలో 75% రాయితీలతో పాటు చిత్తూరు జిల్లాలో 110 ఎకరాల భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిందట. ఈ కంపెనీ 2250 కోట్ల పెట్టుబడితో బ్యాటరీల్లో వినియోగించే క్యాథోడ్ తయారీ యూనిట్ను చిత్తూరు జిల్లా గుడుపల్లె వద్ద ఏర్పాటు చేస్తుందట. వాస్తవ ధర ప్రకారం 110 ఎకరాలు కేటాయిస్తూ ఏపీ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ ప్రకారం వాళ్లకు భారీ ప్రోత్సాహకాలను ఇచ్చిందట. పెట్టుబడిలో 60% క్యాపిటల్ ఇన్సెంటివ్స్తో పాటు, అవునా, పెట్టుబడిలో 60% క్యాపిటల్ ఇన్సెంటివ్స్ అట. అండ్ 10 సంవత్సరాల పాటు 100% ఎలక్ట్రిసిటీ డ్యూటీ, 10 సంవత్సరాల పాటు యూనిట్కి ₹2 చొప్పున విద్యుత్ సబ్సిడీ, ఇలా అన్ని సబ్సిడీలు కలిసి పెట్టుబడిలో 75% ప్రోత్సాహకాల రూపంలో తిరిగి ఇవ్వనున్నారు. అండ్ సెమీ కండక్టర్స్ రూపంలో కొత్తగా ప్రవేశించిన ఆర్ఆర్పి ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్కి 75% సబ్సిడీ ధరలతో 60 ఎకరాలను కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చారట. సో కొన్ని కొత్త కంపెనీలు, అసలు ఆ కంపెనీలు ఎవరివై ఉంటాయి? అసలు ఆశ్చర్యం. వాళ్ళు కంపెనీలు రిజిస్టర్ చేసిన 2 నెలల్లోనే కొందరికి ప్రభుత్వం భూములు, కొందరికి అసలు ఒక ఆఫీస్ కూడా లేదు. మొన్న అదే ఉల్సానా ఏదో కంపెనీ ఉండే కదా, ద వైర్ అనే వాళ్ళు దాని మీద అంటే విశ్లేషణాత్మక జర్నలిజం చేసే క్రమంలో ఆ కంపెనీ ఆఫీస్ జరగకపోతే ఆఫీస్ కూడా లేదు, ఏదో ఒక అడ్రస్ ఇచ్చారు, అక్కడ అది కూడా లేదు అని చెప్పి చూపించారు. మరి ఇవి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇస్తే ఓకే, సంతోషమే. ఎక్కడ ఊరి పేరు లేని కంపెనీలు వీళ్ళకి ఇంత భూములు ఇస్తే ఆ భూములతో వాళ్ళు ఏం చేస్తారు అన్నది, వాళ్ళు వాణిజ్య అవసరాలు, వాళ్ళ సొంత అవసరాలు, సొంత ఆర్థికంగా వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళు కల్పించుకుంటే ప్రభుత్వం ఇచ్చే ప్రయోజనం ఉండదు కదా. ఏమో మరి ఇప్పుడు ఈ స్థాయిలో భూములు ఇస్తూ ఉన్నారు, సబ్సిడీలు ఇస్తూ ఉన్నారు. మరి అది ఎంతవరకు జనరేట్ అవుతుంది? 3 సంవత్సరాల్లో వీళ్ళు ఎంతవరకు దాన్ని గ్రౌండ్ చేయగలుగుతారు చూడాలి.